రైట్గా విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. బాధితులతో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వెంట ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు చేరుకున్నారు ఆయన. ఇక ప్రమాద స్థలిని కూడా పరిశీలిస్తున్నారు. ఘటనా వివరాలను కూడా పవన్ కళ్యాణ్కు అధికారులు వివరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయిరామ్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంకా లోపల స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఆ లోపలంతా కూడా ఏ విధంగా జరిగింది అనేది మొత్తం టెక్నికల్ బృందంతో, అంటే అధికారికంగా ఆ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అధికారిక బృందం అంతా కూడా వివరిస్తుంది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఇంతమంది చనిపోవడం జరిగింది అనేది వివరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రావడం పట్ల అయితే కార్మిక సంఘాలు కూడా మొత్తం కూడా ఈ గతంలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఆయన వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనం దాదాపు ఒక దశాబ్ద కాలంగా చూసుకుంటే ఎప్పుడో దాదాపు 2012లో పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు దాదాపు 19 మంది ఇదే విధంగా చనిపోవడం జరిగింది. అనంతరం ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా జరగడం పట్ల అయితే వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ బాధిత కుటుంబాలకి ఆలోచించారైనా అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకుంటుంది. ఎటువంటి ఇది కూడా కాకుండా చూస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. బాధిత కుటుంబాలు కూడా KGH లో చాలా మంది మృతదేహాల కోసం, అంటే చెందినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాల కోసం వేచి చూసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కిమ్స్ ఐకాన్ లోను, మరోవైపు 7 హిల్స్ హాస్పిటల్లోనూ కొంతమంది చికిత్స పొందిన వాళ్ళు ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్న పరిస్థితిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవసరమైతే వాళ్ళకి మరింత మెరుగైన వైద్యం అందించాలి, ఇతర ప్రాంతాలకు కూడా, హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం బాధిత కుటుంబాలకు సంబంధించి కిమ్స్ ఐకాన్ పొందుతున్న చికిత్స పొందినటువంటి నేరుగా గాయపడిన కార్మికులతో కూడా ఆయన నేరుగా మాట్లాడటం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రమాదం ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి అలా కారణాలు ఏంటో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కార్మిక నాయకులు అయితేనే కార్మికులందరూ కూడా ఆరోపించేది ఒకటే, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది, పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల జరిగింది, కార్మికుల సంఖ్య తగ్గించడం వల్ల జరిగింది. ఈ ప్రధానమైన కారణాలు, దీనివల్ల ప్రమాదాలు జరుగుతుందని చెప్తున్నారు. ఒక స్టీల్ ప్లాంటే కాదు, పరిశ్రమలు ఎక్కడైనా సరే ప్రతిసారి కూడా ఈ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని సరిగ్గా చేయకపోవడం వల్ల, ఖర్చుతో కూడుకున్నటువంటి మెయింటెనెన్స్ ని చాలా మంది కూడా అవాయిడ్ చేయడం వల్ల పరిశ్రమలో ఈ విధంగా జరుగుతుంది. ఫార్మా కంపెనీలు కూడా మనం చూసాం. ఫార్మా కంపెనీలు ఇదే విధంగా జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ తరహా ఏ ప్రమాదం జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అయితే అండగా నిలబడటం జరుగుతుంటది. ఆయన అందరూ కూడా మొత్తం అన్ని విధాలు కూడా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనలో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా అండగా నిలబడి ఏ విధంగా కావాలని సార్ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్న ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని ఇప్పుడే లోకేష్ కూడా ఉదయం ఘటనా స్థలానికి కూడా, ప్రమాద స్థలికి కూడా పవన్ కళ్యాణ్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సరే, రైట్, దీనికి సంబంధించి కూడా అధికారులు ఎలాంటి వివరణ ఇచ్చారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఆ ప్రమాదం సమయంలో ఎంతమంది కార్మికులు అనే సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా అధికారులు పవన్ కళ్యాణ్కు వినవించారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇంకా పవన్ కళ్యాణ్ లోపలే ఉన్నారు, ఇంకా బయట వాళ్ళు స్టీల్ ప్లాంట్ లోపలే ఉన్నారు. వాళ్ళతోనే చర్చిస్తున్నారు, వాళ్ళతోనే సమీక్షిస్తున్నారు. ఇప్పటికీ ప్రమాదానికి సంబంధించి వాళ్ళంతా బృందం అంతా వివరిస్తుంది. నేను సాయంత్రం 4:15 ఆ టైంకి సంఘటన జరగడం జరిగింది. ఒకేసారి ఇంతమంది గాయపడ్డాగానే మృత్యువాత పడ్డ కారణాలు ఏంటి, ఆ ద్రవం అంత హీటు ఎక్కువగా ఉండటం వల్ల ఇదంతా జరిగిందా, కనీసం గుర్తుపట్టలేని విధంగా అంత కాలిపడగల కారణం ఏంటని కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి మృతదేహం ఎవరిది కనీసం చెప్పలేని పరిస్థితి. DNA పరిశీలన చేసిన అనంతరం కూడా మృతదేహాన్ని కుటుంబాలకు అందించే పరిస్థితి ఎందుకు వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వాళ్ళతో చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన మాట్లాడేందుకు సన్నద్ధం అవుతున్నారు. సాయిరామ్. రైట్, మొత్తం మీద ఇటు ఘటనా స్థలానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, అయితే వాసు, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి 8 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. మరొకరి పరిస్థితి విషమంగానం 90% కాలిపోవడం జరిగింది. ఆ విషమంగానం ఉంది. చికిత్స పొందిన వారిలో మరికొంతమంది ఒకరిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగిన రాత్రి నుంచి కూడా మెరుగైన వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో అందించడం వల్ల కాస్త మెరుగైందని చెప్తున్నారు. మరి 1-2 రోజులు వాళ్ళ పరిస్థితి, ఎందుకంటే మలమల మరిగే ద్రవం మీద పడిపోవడం వల్ల మొత్తం 90%, 80%, 70% ఇలా కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోలుకోవటానికి చాలా టైం పడుతుంది. శరీరం కాలిపోయింది,
ముఖం కాలిపోయింది, తల కాలిపోయింది. ఒక మనం చూడొచ్చు చాలా మంది కూడా ఈ మృత్యువాత భయంతో ఆ కుటుంబాలు కూడా మా కుటుంబాన్ని ఆదుకోండి ఆ పరిస్థితిలో కూడా వాళ్ళ దీనంగా చెప్పే పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇటువంటి పరిస్థితులు అన్నింటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం అయితే వాళ్ళందరూ కూడా ఆదుకునేందుకు సన్నద్ధం అవుతుంది. ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధం అవుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ వాసు. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు. బాధితులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు ఆయన. ఘటనా వివరాలను పవన్ కళ్యాణ్కు అధికారులు ఈ సందర్భంగా వివరిస్తున్నారు. రైట్, ఇది న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం, ఇది మా విజయం.